Good morning, students. Welcome to Basara Navodaya Sainik Academy, Gajwaka. Today we are going to learn linear equations in one variable chapter. This is very useful for Navodaya 9th class entrance and Sainik School 9th class entrance, and those who are going to write NNMS scholarship test. So these all exams purpose you have to learn this chapter, that is linear equations in one variable. Already 3 videos upload chesanu from this chapter. Now you can learn the 4th video. Okay na? ఈ 4th video నేర్చుకునే ముందు ఆ 3 వీడియోస్ కూడా కంప్లీట్గా మీరు నేర్చుకుంటే, కంప్లీట్గా చూస్తే, కంప్లీట్గా రాసుకుంటే అది మీకు యూజ్ అవుతుంది. మీకు లాస్ట్ టైం నుంచి కూడాను ఒక ప్రాక్టీస్ పర్పస్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాం అనమాట. అంటే నేను ఏవైతే చెప్తున్నానో ఆ ప్రాబ్లమ్స్తో పాటుగా ప్రాక్టీస్కి మరికొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నాను కాబట్టి, సో ఆ ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసి సాల్వ్ చేసి వాటి ఆన్సర్స్ని మీరు కామెంట్స్లో పెట్టినట్లయితే, సో వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ నేను కామెంట్స్లో రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో లాస్ట్ వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఫస్ట్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం? 2 minus 9z by 17 minus 4z equal to 4/5. 2 minus 9z by 17 minus 4z equal to 4/5. This is the linear equation in one variable. So we have to find the value of z. సో జెడ్ ఈజ్ ద వేరియబుల్ అనమాట. ఈ జెడ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే జెడ్ వాల్యూని మనం సాల్వ్ చేయాలి. ఎలా జెడ్ వాల్యూని మనం సాల్వ్ చేస్తాము అని అంటే, ఇలాంటి మోడల్ క్వశ్చన్స్లో బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ సైడ్స్ కూడాను మనకి ఫ్రాక్షనల్ ఫామ్స్లో ఇచ్చేటప్పుడు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ ఫ్రాక్షన్లో ఉండే న్యూమరేటర్ని రైట్ సైడ్ ఫ్రాక్షన్లో ఉండే డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఎలా? 2 minus 9z అనేది లెఫ్ట్ సైడ్ మొత్తం ఉంది, ఇంటూ 5గా చేయాలన్నమాట. రైట్ సైడ్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అగైన్ రైట్ సైడ్ న్యూమరేటర్ని లెఫ్ట్ సైడ్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. సో హియర్ 4 into 17 minus 4zగా మనం రాసుకుంటాం. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు మల్టిప్లై దిస్ 5 విత్ బోత్ 2 and minus 9z. సో ఈ 5ని ఈ 2తోని అగైన్ minus 9zతో కూడా మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాము అని అంటే 5 into 2 10 minus 5 into 9 5 9s 45z, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 into 17 minus 4z ఉంది కదా, దీన్ని కూడా సాల్వ్ చేయాలి. ఎలా? 4 into 17 68 minus 4 into 4z 16z. సార్ మైనస్ ఎందుకు వేశారంటే ఈ బ్రాకెట్లో ఉండే దాంట్లో మైనస్ సైన్ ఉంటే మైనస్ వేయాలి, ప్లస్ సైన్ ఉంటే ప్లస్ వేయాలి. ఓకేనా? నౌ 10 minus 45z ఈక్వల్ టు 68 minus 16z అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే వేరియబుల్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్ టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ షిఫ్ట్ చేసుకోండి. కాన్స్టెంట్ టర్మ్స్ అంటే ఏంటి? హియర్ 10 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్ అండ్ 68 ఈజ్ ద కాన్స్టెంట్ టర్మ్. సో ఈ కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అలా చేయాలంటే ఆల్రెడీ minus 45z అనేది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి minus 45z రాసుకోండి. ఈ minus 16zని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలన్నమాట. సో ఇట్ బికమ్స్ ప్లస్ 16z, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 68. ఈ 10 లెఫ్ట్ సైడ్ ఉండే 10 అనేది రైట్ సైడ్ మూవ్ అయితే ఇట్ బికమ్స్ -10 అన్నమాట. Then in the next step minus 45z plus 16z. యాక్చువల్లీ ఇక్కడ జెడ్ కామన్ తీయాలండి. జెడ్ కామన్ తీస్తే మీకు చాలా క్లియర్గా -45 + 16 అనేది వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 68 - 10 అండి. 68 - 10 అంటే 58. ఓకేనా? నా ఇక్కడ సాల్వ్ చేయడం ఎలాగా? సో -45ని 16తో యాడ్ చేయాలి. మీకు ఇంటిజర్స్ చాప్టర్ ఫ్రమ్ ది 7th క్లాస్లో ఉంటుంది మీకు అనమాట.
సో -45కి 16 యాడ్ చేయడం అంటే ఎప్పుడైనా ఇలాంటి కేసెస్లో మైనస్ ప్లస్ రెండు వచ్చేటప్పుడు బ్రాకెట్ ఇంటూ లేనప్పుడు జస్ట్ బిగ్ 45లో 16 మైనస్ చేయండి, అంటే బిగ్గర్లో స్మాలర్ తీసేయండి. బిగ్గర్లో స్మాలర్ అనేది సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే 9 to 29 వచ్చింది. సో బిగ్గర్ ఏ సైన్ ఉంటుందో ఆ సైన్ ప్లేస్ చేయండి. బిగ్గర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లేస్ చేస్తే చాలు అనమాట. సో దిస్ ఈజ్ -29z ఈక్వల్ టు 58 అన్నమాట. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మీరేం చేయాలి? నెక్స్ట్ స్టెప్లో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ 29z ఈక్వల్ టు -58గా రాసుకోండి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉండే మైనస్ని రైట్ సైడ్ మూవ్ చేయాలన్నమాట. రైట్ సైడ్ మూవ్ చేస్తే అప్పుడు మైనస్ అక్కడ వస్తుంది. దెన్ నెక్స్ట్ స్టెప్లో z ఈజ్ ఈక్వల్స్ టు -58/29 చేయాలి. -58/29 చేయాలి. నౌ యూ కెన్ క్యాన్సిల్ దెమ్. 29 1 జా 29, 29 2 జా 58. 29 టేబుల్తో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. దెన్ z ఈక్వల్ టు ఫైనల్లీ -2 వస్తుంది. బై 1 అనేది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ z. ఓకే, సో మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయడం అంటే తెలిసిందే కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను చెక్కింగ్ ఎలా చేస్తారు. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటారు, సాల్వ్ చేస్తారు. రెండు బోత్ సైడ్స్ కూడాను మీకు ఈక్వల్గా వస్తే యు ఆర్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ ఈజ్ సెకండ్ క్వశ్చన్? 9x - 7/3x + 5 ఈక్వల్ టు 3x - 4/x + 6. సో దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. సో ప్రీవియస్ క్వశ్చన్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ క్వశ్చన్లో బోత్ సైడ్స్ వేరియబుల్స్ ఉన్నాయి, బోత్ సైడ్స్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? సేమ్ ప్రాసెస్. ఏంటి? క్రాస్ మల్టిప్లికేషన్. వాట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్? లెఫ్ట్ సైడ్ న్యూమరేటర్ మల్టిప్లై విత్ రైట్ సైడ్ డినామినేటర్. ఓకేనా? ఎలా? 9x - 7 ఇంటూ పెట్టాలి అండ్ x + 6 రెండింటికి బ్రాకెట్ ప్లేస్ చేయండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ 3x - 4 ఈజ్ మల్టిప్లై విత్ 3x + 5 మీన్స్ రైట్ సైడ్ న్యూమరేటర్ లెఫ్ట్ సైడ్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 3x - 4 ఇంటూ 3x + 5 రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? సో మల్టిప్లికేషన్ చేయాలి. ఎలా? ఇదొక పాలినోమియల్, ఈ పాలినోమియల్. సింపుల్గా పాలినోమియల్ కానీ బైనోమియల్ అని. ఈ బైనోమియల్తో ఎలా మల్టిప్లై చేయాలి? ఈ బైనోమియల్తో లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేయాలి. అగైన్ రైట్ సైడ్ కూడాను ఈ 2 బైనోమియల్స్ని మల్టిప్లై చేయాలి. ఎలా? ఫస్ట్ 9xని ఈ x + 6తో మల్టిప్లై చేయండి. 9x ఇంటూ x + 6. అగైన్ -7 ఇంటూ x + 6. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ స్టెప్ 3x, ఈ 3xని ఈ 3x + 5 హోల్ బైనోమియల్తో మల్టిప్లై చేయాలి. అగైన్ -4 ఇంటూ 3x + 5గా చేయాలి. మీరు అబ్జర్వ్ చేశారా? సో ఈ 9x - 7 ఈ ఫస్ట్ బైనోమియల్లో 9xని x + 6తో మల్టిప్లై చేశాను. అగైన్ -7 కూడా x + 6తో మల్టిప్లై చేశాను. ఇక్కడ కూడాను సేమ్ 3xని 3x + 5తో మల్టిప్లై చేశాను. -4ని కూడా 3x + 5తో మల్టిప్లై చేశాను. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే జస్ట్ మల్టిప్లై చేయాలి. 9x ఇంటూ x 9x². నెక్స్ట్ 9x ఇంటూ 6 9 6 54 xగా రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ -7 ఇంటూ x -7x. అగైన్ -7 ఇంటూ +6 ఇగో మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ ప్లస్ -7 6 జా 42. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్లో. హియర్ 3x ఇంటూ 3x 9x². అండ్ 3x ఇంటూ 5 +5 3 5 జా 15x. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ స్టెప్ -4 ఇంటూ 3x -4 ఇంటూ 4 3 జా 12. సో 12x. -4 ఇంటూ 5 -20. 9x² 54x - 7x. 54లో 7 మైనస్ చేయండి.
54x 7x బోత్ ఆర్ లైక్ టర్మ్స్ కదా. సో మైనస్ చేస్తే 54లో 7 మైనస్ చేస్తే ప్లస్ 47x మైనస్ 42 రాస్తారు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ 9x స్క్వేర్ 15x మైనస్ 12x. ఈ రెండింటిని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయండి. ప్లస్ 3x మైనస్ 20. ఓకేనా. నా వేరియబుల్ టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయండి, కాన్స్టెంట్ టర్మ్స్ని రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయండి. సో వేరియబుల్ టర్మ్స్ అంటే ఇక్కడ ఎవరు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే 9x స్క్వేర్ ప్లస్ 47x, రైట్ సైడ్ ఉండే 9x స్క్వేర్, ఈ 9x స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్, ఈ ప్లస్ 3x మైనస్ 3x. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మైనస్ 20 ఇన్ ద రైట్ సైడ్. దిస్ మైనస్ 42 becomes plus 42 when it goes to right side. What is the next step? Plus 9x square minus 9x square cancel. Now 47x minus 3x అంటే 47x remaining 47x minus 3x equal to 42 minus 20. ఇలా చేయాలి. minus 20 plus 42 means 42 minus 20 చేయండి. సో 22 ఉంటుంది. 47 minus 3x means 44x equal to 22. Now x equal to ఏమవుతుంది 22 by 42 అవుతుంది కదా, ఈ 42 by 42 అవుతుంది కదా. నౌ క్యాన్సిల్ చేయండి. ఏంటి క్యాన్సిల్, 22 1 జా 22 2 జా క్యాన్సిల్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్లో x ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో వీ గాట్ x వాల్యూ 1/2. నౌ చెక్ చేయాలి. చెక్ ఏంటి, బోత్ సైడ్స్ LHS అండ్ RHS బోత్ సైడ్స్ చెక్ చేస్తే మీకు మీరు చేసిన ప్రాబ్లం రైట్ ప్రాబ్లమా రాంగ్ ప్రాబ్లమా సొల్యూషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో ఈ వీడియోలో మొత్తం 4 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆఫ్టర్ 4 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్కి ఇస్తాను. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు సాల్వ్ చేసి కామెంట్స్లో పెట్టండి. సో థర్డ్ ప్రాబ్లం చూద్దాం. వాట్ ఈస్ థర్డ్ ప్రాబ్లం, m మైనస్ bracket of m minus 1/2 equal to 1 minus m minus 2/3 bracket. ఓకేనా. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అంటే బోత్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం బ్రాకెట్స్ ఉండేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, బాడ్మాస్ రూల్ చేయాలండి. యాక్చువల్గా బాడ్మాస్ రూల్ అనేది మనం చేయాలన్నమాట సింప్లిఫై చేసేటప్పుడు. సో ఇక్కడ మనం బాడ్మాస్ రూల్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ by 1గా తీసుకోవాలండి. నథింగ్ మీన్స్ by 1, ఇయర్ నథింగ్ మీన్స్ by 1 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ సైడ్ ఉండే ఈ పాలినోమియల్ని ముందు మనం సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేయాలి, ఈ 1కి 2కి LCM ఫైండ్ అవుట్ చేస్తాం. 2 వస్తుందండి LCM. సో ఈ 2ని LCMని ఫస్ట్ 1తో డివైడ్ చేస్తారు, 2 వస్తుంది. 2 ఇంటూ m 2m మీకు తెలిసిందే ఆల్రెడీ. లేదు అని అంటే ఇలా క్రాస్గా మల్టిప్లై చేయండి, mని 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏ నెంబర్స్ ఉంటే వాటితో మల్టిప్లై చేస్తే చాలు. అగైన్ మైనస్ 1ని దీని మొత్తాంతో మల్టిప్లై చేయాలి, 1 ఇంటూ m మైనస్ 1 వేసుకుంటాం. సేమ్ అదే ప్రాసెస్ అనేది ఇక్కడే అప్లై చేసాం అనుకోండి. LCM 1కి 3కి LCM 3 అవుతుంది. సేమ్ 1 ఇంటూ 3 చేసుకుంటారు, మైనస్ ఇగో 1 ఇంటూ m మైనస్ 2గా రాసుకుంటారు. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ 2m, ఫస్ట్ రైట్ డౌన్ 2m. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ m మైనస్ m, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1/2 చేస్తారు. ఇన్ ద రైట్ సైడ్ సేమ్ 3 రైట్ డౌన్. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ m మైనస్ m, మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 2/3 అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు, 2m minus m means 1m plus 1/2. In this case 3 plus 2 first రాసుకోండి. 3 plus 2 is 5. 5 minus m/3 చేస్తాం అన్నమాట. Now in the next step what is the process, applying cross multiplication. చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, క్రాస్ మల్టిప్లై చేయాలి. ఎలా క్రాస్ మల్టిప్లై చేస్తాం తెలిసిందే కదా. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్ని రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. అంటే m plus 1 is multiply with 3 అన్నమాట. నెక్స్ట్ 5 minus m into 2 అన్నమాట. నా మల్టిప్లై చేయండి. ఇయర్
3 అనేది బోత్ m 1 రెండింటితో మల్టిప్లై అవుతుంది. 3 ఇంటూ m 3m ప్లస్ 3 ఇంటూ 1 3. లైక్ దట్ రైట్ సైడ్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్గా ఈక్వల్ రాసి రైట్ సైడ్ 2 ఇంటూ 5 10 మైనస్ 2 ఇంటూ m 2m. మిడిల్లో దీనికి ప్లస్ ఉంటే అక్కడ ప్లస్ రాశాను లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మిడిల్లో మైనస్ ఉంటే మైనస్ పెట్టుకున్నాను. నా వేరియబుల్ టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటాం. ఆల్రెడీ 3m అనేది ఉంది, ఈ మైనస్ 2m వేరియబుల్ టర్మ్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ప్లస్ 2m అవుతుంది. అండ్ రైట్ సైడ్ ఏముంది 10 కాన్స్టెంట్ టర్మ్ ఉంది, ఈ ప్లస్ 3ని ఇటు మూవ్ చేస్తే మైనస్ 3 అవుతుంది. నౌ నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? 3m ప్లస్ 2m 5m. 5m ఈక్వల్ టు 10 మైనస్ 3 7 అనమాట. 5m ఈక్వల్ టు 7. నౌ m ఈక్వల్ టు ఏమవుతుంది 7/5. దట్ ఈస్ ద ఆన్సర్. m వాల్యూ 7/5. చెక్ చేయాలి, మర్చిపోవద్దు. ఓకేనా? దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. ఓకేనా? మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా మంచిది. దీని ఆల్రెడీ సిబిఎస్ఈ 8th క్లాసు సెకండ్ చాప్టర్, స్టేట్ బోర్డులో కూడా 8th క్లాస్ సెకండ్ చాప్టర్లో మ్యాథ్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఆ సొల్యూషన్స్ అనేవి యూజ్ అవుతాయి. నౌ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలామంది ఈ ఫోర్త్ ప్రాబ్లం వరకు వినరు, వీడియోని లాస్ట్ వరకు చూడరు అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ 1 or 2 ప్రాబ్లమ్స్ చూడగానే స్కిప్ అయిపోతాయి. ఇలాంటి లాస్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తే వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ అనేది బాగా పెరుగుతుంది. లాస్ట్ వరకు చూసే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియోస్. సో ఫోర్త్ క్వశ్చన్ 2.4 బ్రాకెట్ 3 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0.6 బ్రాకెట్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు ఏంటి అబ్జర్వ్ చేయొచ్చు అంటే డెసిమల్స్లో ఉందన్నమాట. సో ఈ డెసిమల్స్లో ఉండే ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ఎలాగా అంటే, డెసిమల్స్లో ఉంటే దాన్ని ఫ్రాక్షనల్ నెంబర్గా ముందు రాసుకోవాలి. ఎలా రాసుకుంటాము? 2.4 ఈజ్ రిటర్న్ యాజ్ 24/10 తెలిసిందే కదా. ఓకేనా? నెక్స్ట్ 3 మైనస్ ఎక్స్ మైనస్ 0.6ని ఎలా రాస్తారు? 6/10గా రాసుకుంటారు కదా. ఎందుకు? ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 1 డిజిట్ ఉంది కాబట్టి బై 10 వేసుకోవాలి. ఎక్కడ కూడా ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ 1 డిజిట్ ఉంది కాబట్టి బై 10 వేసుకోవాలి. ఇన్ కేస్ 2 డిజిట్స్ ఉంటే బై 100 వేసుకుంటారు. తెలిసిందే కదా. నెక్స్ట్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఓకే, ఎప్పుడైనా ఇలాంటి ఫ్రాక్షన్స్ ఉండేటప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదా, ఇవి డినామినేటర్ 10 డినామినేటర్ 10 లైక్ ఫ్రాక్షన్స్. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలని అంటే ఫస్ట్ చూసుకోండి. ఇలా 24 ఇంటూ 3 చేయండి. 24ని 3తోని ఎక్స్తోని మల్టిప్లై చేయండి. 24 ఇంటూ 3 72 మైనస్ 24 ఇంటూ ఎక్స్ 24x బై 10గా రాసుకోండి. సార్ ఇది సింప్లిఫై చేసి అంటే క్యాన్సిల్ చేసి మనం చేయొచ్చు అని అంటే క్యాన్సిల్ చేసి చేసుకున్నా నో ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ మైనస్ 6 ఇంటూ 2x అండి. 6 ఇంటూ 2x 6 2 జా 12x అగైన్ మైనస్ 6 3 జా 18 బై 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. రెండింటికి బ్రాకెట్స్ పెట్టుకున్నాను. ఎందుకు సార్ బ్రాకెట్ పెట్టుకున్నారు అని అంటే, బ్రాకెట్ కానీ పెట్టకపోతే ఇక్కడ సైన్లు అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ముందు స్టెప్లోనే చేంజ్ చేయలేదు కాబట్టి సైన్లు చేంజ్ చేస్తాను అనమాట నెక్స్ట్ స్టెప్లో. ఎలా సార్ అంటే ఒకసారి చూడండి. ఫస్ట్ రైట్ డౌన్ 72 మైనస్ 24x బై 10. యాక్చువల్గా బై 10 హోల్ బై 10 వేసుకోండి. ఎందుకంటే బోత్ డినోమినేటర్స్ ఆర్ సేమ్ డినోమినేటర్స్ కాబట్టి, మీకు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి సో ఒక 10 వేసుకుంటే చాలు. నెక్స్ట్ మైనస్ ఇంటూ 12x చేయాలండి. మైనస్ 12x. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ 18 అండి. ఇక్కడ ప్లస్ 18 అంటే సైన్లు అనేది చేంజ్ అయ్యాయా లేదా, దాట్ పర్పస్, ఆ పర్పస్లోనే నేను బ్రాకెట్స్ పెట్టాను. సార్ మరి ఫస్ట్ బ్రాకెట్కి మాత్రం మీరు సైన్లు చేంజ్ చేయలేదంటే, ఫస్ట్ బ్రాకెట్ ముందు ఏమి లేదంటే ప్లస్ ఉంది కాబట్టి ప్లస్తో మల్టిప్లై చేస్తే సేమ్ సైన్సే వస్తాయి. ఓకేనా? ద నెక్స్ట్ స్టెప్ 72 మైనస్ 24x మైనస్ 12x ప్లస్ 18 అనమాట. సో ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ని యాడ్ చేయండి. 72 and 18. 72 ప్లస్ 18 ఈజ్ హౌ మచ్ 90. ఓకేనా? నెక్స్ట్ మైనస్ 24x మైనస్ 12x దట్ ఈస్ మైనస్ 36x అనమాట బై 10 ఈక్వల్ టు 0. ఓకేనా? నా 90 మైనస్ 36 x ఈక్వల్ టు
0 ఇంటూ 10 అవుతుందండి. ఎందుకంటే ఈ బైలో ఉండే డినామినేటర్లో ఉండే ఆ 10 రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత ఇంటూ 10 అవుతుంది, తెలిసిందే కదా. 0 ఇంటూ 10. సో 90 మైనస్ 36x ఈక్వల్ టు 0 అవుతుందండి. సో మనకు తెలిసిందే కదా, వేరియబుల్ టర్మ్ లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రైట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్ పంపించాలి. ఇక్కడ వేరియబుల్ టర్మ్ ఎవరు? 36 అనేది వేరియబుల్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ ఎవరు? 90 ఈజ్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ని రైట్ సైడ్ పంపించండి. సో మైనస్ 36x ఈక్వల్ టు మైనస్ 90 వస్తుందండి. ఓకేనా? ఇన్ ద నెక్స్ట్ స్టెప్ నేను ఎక్కడ రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు స్టూడెంట్స్. సో బోత్ సైడ్స్ మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేయండి. 36x ఈక్వల్ టు 90 వచ్చిందండి. నెక్స్ట్ x ఈక్వల్ టు 90/36 అండి. x ఈక్వల్ టు 90 ఈ 36 అనేది డివైడెడ్ బై అవుతుంది. నెక్స్ట్ 18 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 18 5 90, 18 2 36. సో x ఈక్వల్ టు 5/2 వస్తుందండి. దిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. సో మీరు చెక్ చేసుకోండి, లెఫ్ట్ సైడు రైట్ సైడ్ LHS RHS చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. యాక్చువల్గా ఈ ఎక్స్ ప్లేస్లో ఈ 5/2 వేస్తే మీకు 0 వస్తే ఆటోమేటికల్గా రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి అవసరం లేదండి. లెఫ్ట్ సైడ్ చెక్ చేసి 0 వస్తే చాలు అన్నమాట. నెక్స్ట్ ఏం లేదండి, ప్రాక్టీస్ కోసం ఒక 3 ప్రాబ్లమ్స్ అనేవి నేను ఇచ్చాను, బోర్డు మీద మీరు చూడొచ్చు. ఈ 3 ప్రాబ్లమ్స్ని కూడాను మీరు సాల్వ్ చేసి కామెంట్స్లో పెట్టండి. అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ ఏంటి, సెకండ్ వన్ ఆన్సర్, థర్డ్ వన్ ఆన్సర్ కామెంట్స్లో పెడితే నేను చెక్ చేసి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ.